రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీ వేములవాడలో ఉన్నాను నేను ఇక్కడ. ఈరోజు శివ కళ్యాణం ఇక్కడ 10 రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఈరోజు ఈ శివ కళ్యాణం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాలుగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివ కళ్యాణం అనేది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ శివ కళ్యాణం అయిపోయిన వెంటనే అక్కడ తలంబ్రాలు పోసిన వెంటనే మన కమ్యూనిటీ కూడా తలంబ్రాలు పోసుకోవడము, హలో అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. అందరికీ కూడా ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. ప్రస్తుతానికి నేనైతే రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీ వేములవాడలో ఉన్నాను నేను ఇక్కడ. ఈరోజు శివ కళ్యాణం ఇక్కడ, రాజరాజేశ్వర స్వామి వారి శివ కళ్యాణం ఇక్కడ. ఈరోజు మా జోగినీలు కానీ శివశక్తులు కానీ మా ట్రాన్స్ మహిళలు కానీ చాలామంది కూడా తండోపతండాలుగా 10 రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ఈరోజు ఈ శివ కళ్యాణం జరుగుతుంది. సో చూస్తారు కదా క్రౌడ్ మొత్తం ఎంత ఉందో, ఆల్రెడీ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే మేము శివ కళ్యాణంకి వెళ్తున్నాము. సో ఈ శివ కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ ఉన్న చాలామంది మాకు తెలియజేస్తారు. ఎందుకంటే మీకు అంత వీడియో అంతా ముందుండి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ వేములవాడలో మేము ఇక్కడ చాలామంది జోగినీలు కానీ శివశక్తులు కానీ తర్వాత ట్రాన్స్ మహిళలు కానీ తర్వాత చాలామంది కూడా ఇక్కడ అంటే మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ శివుణ్ణి కళ్యాణం చేసుకుంటారు ఇక్కడ. అంటే దారుణంకాయ అంటారు ఇక్కడ, లింగంతో కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ శివుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం చాలామంది కూడా రావడం జరిగింది. సో అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న వాతావరణం అంతా కూడా మీకు చూపిస్తాను. అక్కడ చాలామంది మా జోగిని శివశక్తులు ట్రాన్స్ మహిళలు అందరూ కూడా వస్తారు అక్కడ. రండి. ఓకే, మొత్తానికి నేనైతే శివ కళ్యాణానికి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఇక్కడే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలు ఇక్కడ లైలా మేడం గారు ఇక్కడే ఉన్నారు. అత్తయ్య గారు పాంపడితే ఇక్కడ శివ కళ్యాణం గురించి కూడా ప్రత్యేకత మీకు తెలియజేయాలి అందరికీ. ఎందుకంటే ఇక్కడ జోగిని శివశక్తులకి అదేవిధంగా ట్రాన్స్ మహిళలకి అందరికీ కూడా ఒక ప్రత్యేకతమైన ఒక అనేది ఉంటుందని మన వేములవాడలో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. దాని గురించి మన వ్యూస్ కోసం క్లియర్గా తెలియజేద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ స్నేహ. నువ్వు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా కవర్ చేయడానికి వచ్చినావు, నిజంగా గ్రేట్. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివ కళ్యాణం అనేది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. అన్ని శివాలయాలలో శివరాత్రి రోజు మాత్రమే శివ కళ్యాణం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా వేములవాడలో చూసుకున్నట్టయితే ఈ శివ కళ్యాణానికి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఇది అంటే అన్ని శివాలయాల కంటే భిన్నంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడికి అన్నట్టుగా మన కమ్యూనిటీ అంటే ట్రాన్స్ కమ్యూనిటీ కాకుండా జోగినీలు ఎక్కువగా మంది శివ
శివ కళ్యాణానికి వచ్చి ఇక్కడ ఈ శివ కళ్యాణంతో పాటు వారి కళ్యాణాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము అర్ధనారీశ్వరులము, మనము చాలా మంది మన కమ్యూనిటీలో వచ్చేస్తే జోగినీలుగా ఉంటారు, అట్లాగే దారుణాలు చేయించుకుంటారు, శివుడితో కళ్యాణం చేయించుకుంటారు. కాబట్టి ఈ శివ కళ్యాణం రోజు ఇక్కడికి విచ్చేసి అక్కడ శివ కళ్యాణం జరుగుతున్న టైంలో అక్కడ శివ కళ్యాణం అయిపోయిన వెంటనే అక్కడ తలంబ్రాలు పోసిన వెంటనే మన కమ్యూనిటీ కూడా తలంబ్రాలు పోసుకోవడము, అక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే మన కమ్యూనిటీ కానీ జోగిని కమ్యూనిటీ కానీ జీలకర్ర బెల్లం పెట్టుకోవడము, అంటే ఇదే రోజు శివుడితో పాటుగా మనకు కళ్యాణమైనట్టుగా భావించి మనమందరం కూడా పవిత్రంగా ఉంటాం. ఒక రోజు ముందు నుండే పవిత్రంగా ఉండి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మళ్ళీ మనము పూజారుల దగ్గరికి వెళ్ళి మన లింగంకాయలు గడిగించుకోవడము, అదేవిధంగా గుళ్ళో ఆ దేవుని దర్శనం చేసుకోవడము, పవిత్రంగా పొద్దున్నే లేచి పూజలు చేసుకొని కళ్యాణం దగ్గరికి వచ్చేసి శివుడి కళ్యాణంతో పాటు మన కళ్యాణం శివునితో జరుగుతుందన్న భావించుకొని ఇక్కడ అందరం కూడా జీలకర్ర బెల్లం పెట్టుకోవడాలు, తాళి కట్టించుకోవడాలు అన్ని రకాలుగా పెళ్లితో సమానంగా భావిస్తాం. ఇది మనకు ప్రత్యేకము. చాలా మంది మన కమ్యూనిటీకి నేను ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి శ్రీరామనవమికి కూడా స్పెషల్గా ఇక్కడ వేములవాడలో అప్పుడు కూడా మన ట్రాన్స్ కమ్యూనిటీ కానివ్వండి, జోగిని కమ్యూనిటీ కానీ ఎక్కువ మంది విచ్చేస్తూ ఉంటారు. దానికంటే ప్రాముఖ్యత కలది ఈ శివ కళ్యాణం. కాబట్టి మనం ఈ శివ కళ్యాణం రోజే మనం ఇక్కడికి వచ్చి ఆ శివుడి కళ్యాణంతో పాటుగా మనం శివుడిని కళ్యాణం ఆడినట్టుగా లేదా శివుడిలో మనం అర్ధభాగం అయిపోయినట్టుగా భావించుకుండడం ఇది గొప్ప విషయము. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇది భారతదేశంలోనే మన ట్రాన్స్ కమ్యూనిటీకి జోగిని కమ్యూనిటీ ఒక ప్రత్యేకమైన దేవాలయం, ఇది ఒక ప్రత్యేకమైన ఆచారం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ అయితే. ఇక్కడ చాలామంది జోగిని శివశక్తులు కానీ ట్రాన్స్మయాలు కానీ అంగరంగ వైభవంగా సాక్షాత్ శివుని కళ్యాణం అంటే రెడీ అయినట్టుగా అందరం రెడీ వచ్చారు ఇక్కడికి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే శివ కళ్యాణం అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా మీరు అర్థమయ్యేలాగా వివరించి చెప్పారు. చాలామంది ఇంకా ఇక్కడ మన చూసారు కదా జోగిని భవానీ కానీ ఇంకా కౌసల్య గారు, తర్వాత ఇక్కడ గంగా, ఉష, జమున, ఇంకా చాలామంది శ్రీజ, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ ఈ శివ కళ్యాణంలో సక్సెస్ఫుల్ చేయడం అనేది మా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ వసతులు మనకి ఎలా ఉన్నాయి మెయిన్లీ అది చెప్పుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు మనకున్న ప్రభుత్వము మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. మనకు ఉచిత ఆర్టీసీ బస్సుతో పాటు మనకు కొన్ని జాబ్లలో అవకాశం ఇవ్వడంతో పాటు ఇలాంటి దైవ దర్శనాల్లో కూడా మనకి ప్రత్యేకమైన స్థానం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి మన వేములవాడలో ఉన్నటువంటి మన ట్రాన్స్ కమ్యూనిటీ ఇక్కడ ఉన్న ఈఓ గారితో మాట్లాడి మనకంటూ ఒక సపరేట్ వే, అదేవిధంగా ఒక బ్యారెక్ లాంటిది కూర్చోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా ఈ వేములవాడలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ కమ్యూనిటీ వాళ్ళకి, మన తెలంగాణ ప్రభుత్వానికి దీనికోసం కృషి చేసిన వేములవాడలో ఉన్న మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరికి కూడా నిజంగా మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రియల్గా అంటే నిజంగానే మరి అన్నట్టుగా మనకు వసతులు ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మనకి దారి కానీ లేకపోతే వే కానీ మనకి ఏం లేకుండే, కానీ ఇప్పుడు మనకు అంటే వేములవాడలో టీం వాళ్ళ మెంబర్స్, మన కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ మనకు స్పెషల్ గ్యారేజ్ మాట్లాడడం కానీ ఇలాంటి ప్రత్యేకతను తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది. నేను అడిగా ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంచి మంచి రోజులు వచ్చాయి మనకు. సో దాంతోపాటు ఈరోజు మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాము, మా ట్రాన్స్ మహిళలు అదేవిధంగా జోగిని శివశక్తులు అందరి తరపున ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు శివ కళ్యాణం అయితే స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. మేము తలంబ్రాలు పోసుకోవడము, ఆ శివ కళ్యాణంలో ఆ అమ్మవారికి తలంబ్రాలు పోసే క్రమంలో మేము కూడా తలంబ్రాలు పోసుకోవడము, ఆ వేడుకంతా కూడా మిస్ అవ్వకుండా చూడండి.
ఇందాక మేము చెప్పినట్టుగా అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ మా శివశక్తులు, జోగినీలు, అదేవిధంగా ట్రాన్స్ మహిళలు అందరూ కూడా, అంటే 10 రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రాన్స్ మహిళలు కానీ, శివశక్తులు కానీ, జోగినీలు కూడా అందరూ కూడా అక్కడ అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టే క్రమంలో మేము జీలకర్ర బెల్లం పెట్టుకోవడము, అక్కడ చూస్తున్నారు కదా లైల మేడం గారు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. సో అదేవిధంగా చాలామంది శివశక్తులు కానీ, జోగినీలు కానీ, ట్రాన్స్ మహిళలు అందరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టుకొని బియ్యం పోసుకొని తర్వాత తాలిబొట్టు కట్టించుకోవడము, పసుపు కొమ్ముతో, ఇది ఇక్కడ ఆచారం అన్నట్టు. అంటే ఇక్కడ ఈ శివాలయంలో పెళ్లి జరుగుతున్నప్పుడు సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో ఆ రూపం మాకు దేవుడు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఆ శివయ్య కళ్యాణంలో పాల్గొని సాక్షాత్తు ఆ శివుని పెళ్లి చేసుకున్నట్టుగానే మేము కూడా భావించి మాకు మేముగా కట్టుకొని అలా చేసుకున్నాము. నాకు మా అత్తయ్య గారు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టేసి నాకు బియ్యం పోస్తున్నారు. కార్యక్రమం అంతా కుదిరండి. వీళ్ళు వచ్చేసి శివశక్తులు అన్నట్టు. శివశక్తులు కూడా అదేవిధంగా తాళి కట్టుకుంటారు అక్కడ. సో ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు. ఇక్కడ ఇంకా చాలా, అంటే నిజంగా అక్కడ నేను తీసిన వరకు కూడా చాలామంది కొన్ని రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఈసారి వసతులు చాలా బాగా కల్పించారు. మా లైల గురువు గారికి మేమందరం కూడా జీలకర్ర బెల్లం పెట్టి బియ్యం వేయడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది పండుగ అంతా కూడా. మా అందరికీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. శివ కళ్యాణంలో కళ్యాణము లోక కళ్యాణం కోసం జరిగే ఈ కళ్యాణ వేడుకలో మేమంతా కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకొని ఈ యొక్క వేడుకలో పాల్గొనడం జరిగింది. ఈసారి అయితే మాకు స్పెషల్ గ్యారేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది. అంటే వసతులు కూడా చాలా బాగా కల్పించారు మా వాళ్ళందరికీ. సో అంతా వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడండి. ఇంకా మా ఈ పండుగలో మేమంతా శివశక్తులు, జోగిని, ట్రాన్స్ మహిళలు అంతా కలిసి ఎలా పెళ్లి పండుగ జరుపుకున్నామని అంతా కూడా చూడండి.